విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. వచ్చేసావు. అత్తయ్య వస్తుందనుకుంటే నూకాలొచ్చిందేంటి? నూకాలు వచ్చేస్తున్నా. ఏం చేస్తుంది నూకాలు? అంత హడావుడి పడుతుంది. రండమ్మా రండి బాబు, అందరూ పాలు గుమ్మ కాడికి రండి. రండి చిన్నమ్మ గారు రండి. ఇంట్లో అందరూ తమ కోసం ఎదురు చూస్తున్నారు. కుడికాలు ముందెట్టి మీ ఇంట్లోకి మీరు వెళ్ళండి, ఆనందంగా వెళ్ళండి, సంతోషంగా వెళ్ళండి అమ్మగారు. ఎలా ఉన్నారు అత్తయ్య? బాగున్నానమ్మా. వినోద్ అమ్మా, ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఈ సంజి తలనొప్పి లేకపోతే ఇంకా హ్యాపీగా ఉండేవాడిని. సంజయ్ లాంటి అమ్మాయి నీకు భారీగా దొరకడం నీ అదృష్టం అని చెప్తుంటుంది నూకాలు. ఎక్కడో ఉన్న నూకాలు నన్ను అర్థం చేసుకోగలిగింది, పక్కనే ఉన్న వినోద్ మాత్రం నన్ను అర్థం చేసుకోలేకపోయాడు. అది నా బ్యాడ్ లక్ అత్తయ్య. అమ్మ ఇప్పుడేగా వచ్చింది, ముందు ముందు తెలుస్తుంది ఎవరిది బ్యాడ్ లక్. ఎలా ఉన్నారండి? నువ్వు వస్తావో రావో అని ఎదురు చూస్తున్నాం. రావాలని అందరం మనసారా కోరుకున్నాం. నువ్వు వచ్చేసావు, ఆనందంగా ఉంది. నా ఇంటికి నేను రాకుండా ఎలా ఉంటానండి? ఈ ఇంటి తలుపులు నా కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయని, మీ అందరి మనసుల్లో నా చోటు అలానే ఉందని తెలిసి రాకుండా ఎలా ఉంటాను చెప్పండి? పరిస్థితులు ఎలా ఉంటాయని మొదట్లో భయపడినా భార్గవి వచ్చి నిన్ను మనసుతో రమ్మని పిలిస్తే రాకుండా ఎలా ఉండగలను చెప్పండి? మళ్ళీ నేను ఇంటికి రావడానికి మీ అందరూ అనుమతి ఇచ్చారు, వచ్చేశాను. నీ ఇంటికి నువ్వు రావడానికి ఒకరి అనుమతి దేనికి భార్గవి? ఈ ఇంట్లో నీ స్థానం ఎప్పటికీ నీదే. అందుకు భార్గవికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నా మాట విని ఇక్కడికి వచ్చినందుకు నేనే నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ ముందు లోపలికి వెళ్దాం రా. హలో, ఎవరు? భార్గవి ఫ్రెండ్ అఖిల. మొన్నొచ్చింది నువ్వేనా? ఏంటి? ఇంట్లో లేదు. ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఎప్పుడొస్తుందో తెలీదు. ఏమో వెళ్ళుండొచ్చు. వాళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారో లేదో నాకు తెలీదు. అలాగే, అక్కడి నుంచి వస్తే తప్పకుండా చెప్తాను. నూకాలు గుండాగిపోయేలా అంత గట్టి కేకేశారేటి? భయం వేసిపోనాది. నోర్మోయ్, నిజంగా భయపడేదానివి అయితే నన్ను కాదని భార్గవిని తీసుకెళ్లి ఆ లక్ష్మీదేవి ఇంట్లో దిగబెట్టి వచ్చేదానివి కాదు. అదా సంగతి. సీర సారేటి తవరు ఎలాగో అంపించినారు, అందుకే నానే తీసుకెళ్లి అంపించొచ్చినాను. తమరు చేయలేని పని నన్ను చేసినందుకు సంతోషించాలి గాని అలా వరవకండి.
అయినా చిన్నమ్మ గారు నానేదో అడవిలో ఒగ్గేసినట్టు అలా అరుస్తారేటి? నాకు సిర్రెత్తుకొస్తుంది. వాళ్ళ అత్తగారు రమ్మన్నారు, ఓ అమ్మాయి గారు వెళ్ళారు. సూట్ కేసు బరువుగా ఉంటుంది కదా అని నేను కూడా వెళ్ళాను. అంతకని నాకేడు తెలుస్తుంది. తమరు నోరు పారేసుకోకండి. చేసిన పని చల్లగా చేసేసి ఏమీ తెలియనట్టు వెదో కబులు చెప్పుకో. అంతకాని పని నానేడు చేసినానండే. ఏం చేస్తానని నన్నే అడుగుతున్నావా? అత్తవారింటికి వెళ్లాలనే ఆలోచన లేని భార్గవికి మొగుడు పెళ్ళాలు, సంసారం, పిల్లలు, ప్రేమలు, అభిమానాలు అని సోదంతో చెప్పి బుర్ర పాడు చేశావు. లేని ధైర్యాన్ని నూరు పోసి భార్గవి ఇల్లు వదిలిపోయేలా చేశావు. నా కూతుర్ని నాకు కాకుండా చేశావు. చేశానమ్మా. అయితే ఇప్పుడు ఏటంటారు? కొడతారా? కొట్టండి. నా మనసుకు మంచి అనిపించింది నేను చేసినాను. ఏడు చేస్తారో చెయ్యండి. అవునులే, సిగ్గు లజ్జ వదిలేసిన వాళ్ళు ఏం చేసినా పడతారు. ఓ అమ్మగారు, పెద్దోళ్ళు కదా అని వాళ్ళకుంటున్నానని నోరు జారకండి మరి. అయినా నేను కాని పని నేడు చేయనేదే, ఎవరు కొంపలు కోల్సినేదే, ఎవరు కాపురాలు చెడగొట్టినేదే. అసలు తప్పంతా తమదే. చిన్నమ్మ గారిని అటు తండ్రికి దీపబాబుకి కాకుండా చేసినారు. అంతేగాని చిన్నమ్మ గారు మనసులో ఏటుందో తెలుసుకున్నారా? పాపం చిన్నమ్మ గారికి ఈడకొచ్చిన కాడి నుంచి కొత్తగారింటికి వెళ్ళిపోవాలని, మొగుడుతోనూ కొడుకుతోనూ కలిసి ఉండాలని మనసులో ఆగుతున్నా తమ నోటుకు భయపడి ఈడ ఉండిపోనారు. ఇన్నాళ్ళు ధైర్యం చేసి వెళ్ళినందుకు సంతోషించక ఊరికి మాట సాగదీస్తారేటి? అక్కడికి వెళ్లాలనుందని నీకు బొట్టు కాటుకు పెట్టి చెప్పిందా? ఆడపిల్లలు చెప్పరండి. బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళం అయితే మనమే తెలుసుకోవాలి. ఏంటి ఊరుకుంటున్నానా? ఎక్కువగా మాట్లాడుతున్నా? నానే తప్పుగా మాట్లాడినేదే. తమరికైతే మొగుడు అక్కర్లేదు, అందుకే ఒయ్యగాని ఒగ్గేశారు. మనుషులంటే ప్రేమలో అభిమానులు అసలే ఒక్కర్లేదు, అందుకే మనవాడిని కూడా ఇంట్లోంచి తరివేసినారు. అందరూ తమరిలాగా ఉండలేరు కదా. చిన్నమ్మ గారు మొగుడు కొడుకు కావాలనుకున్నారు, అందుకే వెళ్ళిపోనారు. అసలు ఇప్పుడు చేసిన ధైర్యం ఒప్పుడో చిన్నమ్మ గారు చేసుంటే చిన్నమ్మ గారు బతుకు ఒప్పుడో బాగుండేది. ఓహో, ఇప్పుడు ఇక్కడ కన్నా అక్కడ ఎక్కువ సుఖపడిపోతుందా? అందులో అనుమానం లేదు. అసలు చిన్నమ్మ గారు అడిగెట్టేసరికి వాళ్ళంతా పండగ వచ్చినట్టు ఎంత సంబరపడిపోనారో. దీపక్ బాబు ముఖం అయితే కలకల కలకల ఆడిపోన్నది. ఈ నోదు బాబు సంగతి అయితే చెప్పనే అక్కర్లేదు. బొమ్మ అని ఒళ్ళో వాలిపోనారు. లచ్చిందేవి గారు అయితే సొంత కూతురు వచ్చినట్టు సంబరపడిపోనారు. భార్గవ్ అయితే తన సొంత అక్కో చెల్లులో వచ్చినట్టు ఎంత ఇదైపోనారో తెలుసా? ఇవన్నీ ఎందుకు? చిన్నమ్మ గారు వెళ్ళేసరికి వాళ్ళ ఆనందానికి అద్దు పొద్దు లేకుండా పోనాది. అసలు నేను ఇన్నాళ్ళు పని మనిషిగా ఉంచడమే నేను చేసిన పొరపాటు. నేను ఎప్పుడో బయటికి పంపించేస్తుంటే ఇవాళ నా కూతురు నన్ను వదిలి వెళ్ళిపోయేది కాదు, నాతోనే ఉండేది. ఏటో మా బెదిరెత్తున్నారు. ఇప్పుడు మాత్రం మించిపోయింది లేదు. బయట పంపించేయండి, వెళ్ళిపోతాను. తాముకేదో భయపడిపోయి ఇంట్లో ఉంటున్నానని అనుకోవద్దు. అందరూ ఒగ్గేసి వెళ్ళిపోనారని జాలిపడి ఉంటున్నాను, కానీ లేకపోతే ఒప్పుడో వెళ్ళిపోయేదాన్ని. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? నీ పెళ్ళాం కావేరి గురించి అయితే ఆలోచించడం మానేయి. ఎంత కాదనుకున్నా తోబుట్టు కదా అని నా కష్టాలు చూడలేక ఉత్తరం రాశాడు మా అన్నయ్య. ఇదిగో చూడు, ఆపరేషన్ పేరుతో అది నిన్ను ఇక్కడ తీసుకొచ్చినప్పుడే ఇలాంటిది ఏదో జరుగుతుందని అనుకున్నాడట, అందుకే ఉత్తరం రాశాడు. నీ పెళ్ళాం తిరుగుళ్ళ సంగతి బయటవాడు తెలుసుకున్నారు కానీ నువ్వు మాత్రం తెలుసుకోలేకపోయావు. నీ కర్మానికి నిన్ను వదిలేసి అది ఎవరితో లేచిపోయిందో ఎక్కడికి పోయిందో ఎవరికి తెలుసు? అది తిరిగి వస్తుందని ఇంకా ఎదురు చూడడం కన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. ఇప్పటికైనా కాస్త ఒంటి మీద తెలివి తెచ్చుకొని కావేరి కావేరి అని కలవరించడం మానేయి. అక్కడ మీ మావయ్య కూతురు రాజ్యం నీ మీద మమ్మకారం చావక కాలుకుంటేనా పర్వాలేదు, భావనేం చేసుకుంటానంటుంది పిచ్చి పిల్ల. ఎంతైనా అయిన వాళ్ళే. అంచేత కావేరి కాకరాయని ఏడుస్తూ కూర్చోక మన ఊరు వెళ్ళిపోదాం. బయలుదేరు. నువ్వింకా కాలు పోయింది కావేరి పోయింది అని ఇక్కడే కూర్చుంటే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అని
ఆ పిల్లకి కూడా వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తాడు మీ మావయ్య. ఇంకప్పుడు చేసేవాళ్ళు చూసేవాళ్ళు లేక నీ మొహం నేను, నా మొహం నువ్వు చూస్తూ కూర్చోవాలి. అంచేత ఇంకేం ఆలోచించకుండా ఈ ఒక్కసారికి నా మాట విను. వెంటనే బయలుదేరు, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అలా ఉలుకు పలుకు లేకుండా ఉత్సవ విగ్రహంలాగా కూర్చుంటే పనులు కావు. ఏ విషయం తొందరగా తేల్చి చెప్పు. భార్గవి బాగా బిజీయా? అవును, కొంచెం బిజీ, కొంచెం గజిబిజీ. ఎవరికి ఇష్టమైన వాళ్ళకి చేసి పెట్టాలంటే ఈ మాత్రం హడావుడి తప్పదు. అయినా పనులన్నీ నువ్వే ఎందుకు చేయాలి? నన్ను కూడా కాస్త హెల్ప్ చేయని. నో ఛాన్స్. ఇది నా సామ్రాజ్యం. నీకంతగా హెల్ప్ చేయాలనుంటే వంటంతా అయ్యాక పిలుస్తాను. రుచి చూసి ఐటమ్స్ ఎలా ఉన్నాయో చెప్పు. దట్స్ ఆల్. అలా కాదు భార్గవి, నన్ను నీతో పాటు పని చేయని. ఖాళీగా ఉండి నేను మాత్రం ఏం చేస్తాను చెప్పు. హ్యాపీగా కూర్చొని టీవీ చూడు, లేదా ఏదైనా మంచి పుస్తకం చదువుకో. అంతేగాని కిచెన్లోకి మాత్రం నీకు నో ఎంట్రీ. పోనీ ఈ ఒక్కరోజు చేయని. నథింగ్ డూయింగ్. మొదటి నుంచి క్వీన్ లాగే పెరిగావు, క్వీన్ లాగే ఉండాలి. అయినా కిచెన్ క్వీన్ ని నేనుండగా నీకెందుకు శ్రమ? నిన్నిక్కడికి రప్పించింది వంటలు చేయించడానికి కాదు, హాయిగా ఆనందంగా ఉండడానికి. ఇట్స్ టూ మచ్ భార్గవి. 2 మచ్ అయినా 3 మచ్ అయినా అంతే. సంధ్య, మొక్కలకి నేను నీళ్లు పోయినా? మీరెందుకు అత్తయ్య? నేను పోస్తున్నానుగా. అదేంటి సంధ్య, నేను ఏ పని చేయకూడదా? అత్తయ్య, చాలా రోజుల తర్వాత వచ్చావు. హాయిగా కూర్చుని ఎంజాయ్ చేయక నీకీ పనులన్నీ ఎందుకు? నువ్వు జస్ట్ అలా కుర్చీలో కూర్చుని ఆర్డర్ వేస్తుండు, మేం పనులన్నీ చేసుకుంటూ పోతాం. ఓకే? అది కాదు సంధ్య, ఎంతసేపని ఖాళీగా కూర్చుంటాను? బోర్ కొడుతోంది. నన్ను కూడా ఏదైనా పని చేయని. నీ చేత పని చేయించే ప్రసక్తే లేదు. మీ కొడుకు వినోద్ గనక చూశాడనుకో, మా అమ్మ చేత పని చేయిస్తున్నావా అని ఇంతెత్తున ఎగురుతాడు. పెద్దవాళ్ళు వాళ్ళకివ్వాల్సిన గౌరవం అని ఓ గంట లెక్చర్ ఇచ్చి నా బ్రెయిన్ తింటాడు. నాకెందుకు ఆ తలనొప్పి? హీరో గారు వచ్చే టైం అయింది. నువ్వు లోపలికి వెళ్ళడం బెటర్. వెళ్ళొద్దయ్యా ప్లీజ్. ఆయా, ఆ క్లాత్ లైవ్ నేను తుడుస్తాను. అమ్మో వద్దమ్మా, నీకు ఈ పనులన్నీ ఎందుకమ్మా మేము ఉండగా? అసలే భార్గవి వచ్చిన దగ్గర నుంచి నాకింట్లో ఏ పని లేకుండా పోయింది. అయినా కలవారింట్లో పుట్టావు, కలవారింటి కోడలుగా వచ్చావు. పనులు చెప్పి చేయించుకోవాలి గాని నువ్వు చేయటం ఏమిటమ్మా? నువ్వు వెళ్ళి హాయిగా కూర్చోమ్మా. భార్గవి, ఏంటమ్మా అలా ఉన్నావు? ఇక్కడేమైనా నీకు ఇబ్బందిగా ఉందా? అవునత్తయ్య, చాలా ఇబ్బందిగా ఉంది. అదేంటమ్మా? అవును, మీ అందరిలో ఒకరిలా కలిసిపోయి సంతోషంగా ఉండాలని ఎంతో ఆశతో వచ్చాను. కానీ అందరూ నన్ను దూరంగా ఉంచుతున్నారు. అలాగని ఎందుకు అనుకుంటున్నావమ్మా భార్గవి? ఈ ఇంట్లో అందరూ నిన్ను అభిమానించేవాళ్లే కానీ నిన్ను కాదనుకునేవాళ్ళు ఎవరూ లేరు. ఆ అభిమానమే నన్ను చాలా ఇబ్బంది పెడుతోంది. నన్ను ఒంటరిదాన్ని చేస్తోంది. అంత మాట అన్నావేంటమ్మా? నిజమే అత్తయ్య, ఇంట్లో అందరూ నన్ను విఐపీ లాగానో గెస్ట్ లాగానో చూస్తున్నారే తప్ప ఇంట్లో మనిషిలా చూడ్డం లేదు. అందరూ నన్ను గాజుబొమ్మలా చూసుకుంటున్నారే తప్ప నేను ఓ మనిషినేనని, నాకు అందరితో కలిసి ఉండాలని ఉంటుందని మర్చిపోతున్నారు. అభిమానాలు ఆప్యాయతలే కాదు, ఇంటి పనుల్లో కష్ట సుఖం కూడా పంచుకోవాలని నాకు ఉంటుంది కదత్తయ్య. కానీ నాకెవరూ ఏ పని చెప్పడం లేదు.
చేస్తానంటే దగ్గరికి రానివ్వడం లేదు. ఎవరి మటుకు వాళ్ళు నీకెందుకు ఈ పని అని సున్నితంగా కాదంటున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. అందరితో కలిసి ఉండాలని వచ్చిన నేను అందరూ దూరంగా ఉంచుతుంటే భరించలేకపోతున్నాను. భార్గవి, చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చిన నీకు ఆ పనులు ఈ పనులు చెప్పి నిన్ను కష్టపెట్టకూడదనే తప్ప నిన్ను దూరం చేయాలనే ఆలోచన ఈ ఇంట్లో ఎవరికీ లేదమ్మా. అది నాకు తెలుసత్తయ్య, నేను అర్థం చేసుకోగలను. అలాగని ఏ పని చేయకుండా ఖాళీగా ఉండలేను. అలా ఉంటే నేను ఒంటరిదానన్న ఫీలింగ్ వస్తుంది. ప్లీజ్ మీరైనా అర్థం చేసుకోండి. అలాగేనమ్మా. భార్గవి, సంధ్య, ఆయమ్మా, ఓసారి ఇలా రండి. భార్గవి, రోజు వంట నువ్వే చేస్తున్నావు కదూ? అవునత్తయ్య. రేపటి నుంచి నువ్వో పూట వంట చేయి, రెండో పూట భార్గవి వంట చేస్తుంది, సరేనా? అలాగే అత్తయ్య. సంధ్య, నీకు కూడా చెప్తున్నాను, అత్తయ్య ఏదైనా పని చేస్తానంటే కాదనకుండా మీతో పాటు చేయనివ్వండి, ఓకేనా? ఓకే అమ్మమ్మ, ఈ మాత్రం ఛాన్స్ ఇచ్చావు కదా, ఈ కొదులుతానా? మొత్తం పరంతా అత్తయ్య చేత చేయిస్తాం, సరేనా? ఆ మాట ఏదో వినోద్ వచ్చాక చెప్పు. వద్దులే, ఆ నస భరించే కన్నా నువ్వు చెప్పినట్టు చేయడమే మంచిది. భార్గవి, హాయ్ అఖిల, రా కూర్చో. కొలంబస్ అమెరికాని వెతికి పట్టుకున్నట్టు మొత్తానికి నేను ఇక్కడున్నానని తెలుసుకుని వచ్చావన్నమాట. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. చెప్పు, ఏమిటి విశేషాలు? ఎలాగైతేనే చివరికి నువ్వు కోరుకున్న కోవెలకి తిరిగి వచ్చేసావు. అంచేత విశేషాలు నువ్వే చెప్పాలి. నిజంగానే కోవిల్లో కొలువు తీరిన అమ్మవారిలా ఉంది నా పరిస్థితి. ఇక్కడ అందరూ నన్ను దేవతలాగా చూసుకుంటారు. నాకే పని చెప్పరు, నన్నే పని చేయనివ్వరు. పువ్వులు కొయ్యడం, ఫ్లవర్ వాజుల్లో సర్దడం, ఇలాంటి బరువైన పనులు మాత్రం అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఇంకే అదృష్టవంతురాలివి. చెప్పు, ఇంకేంటి సంగతులు? ఎక్కడెక్కడ తిరిగారు? ఏమేం చూశారు? ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం, కొత్తగా చూడడానికి ఏముంటాయి? సెలవు కూడా అయిపోవచ్చింది, తిరిగి అమెరికా వెళ్ళిపోతున్నాం. ఇక తీరిక దొరకదని నిన్ను చూడడానికి వచ్చాను. ఫోన్లే, మంచి పని చేశావు. రెండత్తయ్య, మా ఫ్రెండ్ అఖిల. అమెరికాలో ఉన్నంతకాలం నేను ఎక్కువగా వీళ్ళింట్లోనే గడిపేదాన్ని. మా అత్తయ్య లక్ష్మీదేవి గారు. నమస్తే. నమస్తే అమ్మా. నా చెల్లెలు భార్గవి. హలో. హాయ్. చూసావా, ఎవరైనా వచ్చినట్టు మాటలు వినపడితే మా ఇంట్లో మర్యాదలు మొదలైపోతాయి. అది ఈ ఇంటి స్పెషాలిటీ. అప్పుడే నీకు కాఫీ రెడీ. భార్గవి, ఇంతకీ నువ్వు అమెరికా ఎప్పుడు వస్తున్నావు? నేను అమెరికాకా?